నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడతా ఉంది. ప్రధానమైనటువంటి పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేయడం జరిగింది. ఒక పక్కన సర్వేలు సైతం కూడా రెండు పార్టీలకు సమానంగా వీళ్ళే గెలుస్తారంటూ. సో రకరకాలైనటువంటి ప్రచారం, ముఖ్యంగా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థుల మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ నడుస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఒక్కొక్క డివిజన్కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు సంబంధించినటువంటి ఓటర్ యొక్క మనస్తత్వం మారిపోతా ఉన్నది. మరో డివిజన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వేరే పార్టీ వైపు వెళ్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఎందుకంటే ఓటర్ నాడిని అంత ఈజీగా పట్టుకోవడం చాలా కష్టమైపోతా ఉన్నది. ఉన్నటువంటి 7 డివిజన్లలో రకరకాలైనటువంటి ఈక్వేషన్స్, సో అక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, ఆ స్థానికంగా ఉండేటువంటి నాయకుని వ్యవహారం కావచ్చు, ఈ అన్నిటితో కూడా వాళ్ళు అటువైపు వాళ్ళు ఓటేస్తామని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తా ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఇక 11వ తారీఖునే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక ఇప్పుడు రోడ్ షోలు కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, ఇంటింటికి సంబంధించినటువంటి ప్రచారం కావచ్చు, దీంట్లో ముమ్మరంగా తిరుగుతూ ఉన్నారు. మనం ఇప్పుడు ప్రజెంట్ షేక్పేటలో ఉన్నాం. సో 7 డివిజన్లో భాగంగా ఒక డివిజన్ అయినటువంటి షేక్పేట డివిజన్లో ఉన్నాం. షేక్పేట డివిజన్లో ఉన్నటువంటి ఓటర్ల నాడి ఏ విధంగా ఉండబోతా ఉన్నది, ఆ ఓటర్లు ఎటువైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, ముఖ్యంగా మహిళలు ఏ వైపు ఉండేటువంటి అవకాశం ఉంటుంది, పురుషులు కూడా ఎటువైపు ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి వివరాలను కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఇక్కడ జూబ్లీహిల్స్ సంబంధించిన కాన్స్టిట్యున్సీ ఓటర్లు కనబడుతున్నారు. ఇక్కడ ఉందా ఓటు మీకు? ఇక్కడ ఉందా? ఓకే. ఒక పక్కనేమో కాంగ్రెస్ పార్టీ సైతం కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తా ఉన్నది, అలాగే బీఆర్ఎస్. సో ఈ రెండు పార్టీలు సైతం కూడా ప్రధానంగా వాళ్ళు సెంటిమెంట్ అంటా ఉన్నారు, వీళ్ళు కూడా సెంటిమెంట్. భర్త చనిపోయిన ఆమె నేను 3 సార్లు ఓడిపోయినా అనేది నవీన్ యాదవ్ సంబంధించిన వర్షన్. సో ఎవరు గెలిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు యాజ్ ఏ ఓటర్ గా? నవీన్ అన్న గెలిస్తేనే బాగుంటది. ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి మనకి ఏదైనా పనులు జరగాలంటే ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచినట్టు మాత్రం జరిగేది ఏం లేదు ఆడ. కాబట్టి నవీన్ అన్నకు ఓటేస్తే అన్నకు మంచి యంగ్ అండ్ డైనమిక్ కాబట్టి చాలా ఉత్సాహంగా ఉంటాడు. అన్ని కార్యక్రమాలలో ప్రతి దాంట్లో కూడా హెల్ప్ చేస్తాడు, మత సామరస్యంగా ఉంటాడు, అన్ని విషయాలలో కలిసిపోతాడు కాబట్టి ఐక్యంగా ఉంటాడు కాబట్టి అన్ననే గెలిపించాలి. సో ఆయన రౌడీ షీటరు, వాళ్ళ నాయన రౌడీ షీటర్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ లీడర్లు ప్రచారం చేస్తున్నారు. సో ఇది కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉండదంటారా ఇక్కడ జూబ్లీహిల్స్ సంబంధించిన ప్రజలు? సో నిజంగా కూడా అయ్యో మరి గెలిస్తే రౌడీజం అంటా ఉన్నారు, అటువంటి నమ్మేటువంటి పరిస్థితి ఉందమ్మా ఇలాంటి వాళ్ళు? ప్రతిపక్షం వాళ్ళు ఎన్నో అంటారండి, అవన్నీ నిజంగానే కాదు. శ్రీశైలం అన్న ఈ కాలనీ ఇప్పించినప్పుడు కూడా చాలా వరకు అందరికి సపోర్ట్గా ఉండి ఈ కాలనీ కూడా ఇప్పించిండు. శ్రీశైలం అన్న అంటే అందరికి మంచి పేరు ఉంది. ఆయన కొడుకుగా మరి నవీన్ అన్నకు కూడా మంచి పేరే ఉంటది కదా. అన్న కూడా చాలా మంచి వ్యక్తి, చాలా మందికి హెల్ప్ చేస్తాడు, మాకు తెలుసు వాళ్ళ గురించి. రౌడీ షీటర్ అలాంటివి అనేవి పుకార్లు కేవలం. మరి ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని కూడా అంటున్నారు కదా, వంశపారంపర్య కుటుంబ పాలన అది ఇదని అంటున్నారు కదా. మరి ఆయన కూడా ఎన్నో హామీలు ఇచ్చిండు, ఏది చేయలేదు కదా. మేము కూడా ఒక బాకీ ఇక్కడ తయారు చేసినాం, వాళ్ళు ఏమేమి ఇవ్వకుండా ఉన్నారో ఉంటాయి విమర్శలు అనేవి ఉంటూనే ఉంటాయి ప్రతిపక్షం ఉన్న తర్వాత. అవన్నీ ఏం కాదు. సెంటిమెంట్ ఏమైనా అటు నుంచి ఏమైనా కొంత మహిళలు అటువైపు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉన్నదా? భర్త చచ్చిపోయింది అని చెప్పేసి ఆమె కూడా అంటా ఉన్నది. ఇక సెంటిమెంట్ అంటే కొంతమంది ఉండొచ్చు కానీ అందరైతే ఉండరు కదా. ప్రజలు ఏం కోరుకుంటారు, ఒక మంచి నాయకుడు కావాలని ఎన్నుకుంటారు. పనులు జరగాలి వాళ్ళకి, ముఖ్యంగా రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, వాటర్ కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ ఇవన్నీ ఇచ్చేది కాంగ్రెస్ వాళ్ళే కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి అదే చేస్తారు. పైసల ప్రభావం ఏమైనా కనబడుతుందా? ఒకవేళ కనుక బీఆర్ఎస్ వాళ్ళు 5,000 ఇచ్చి 3,000 రూపాయలు వీళ్ళు ఇచ్చిన ఎట్లాగో కొంత మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లా ఏమైనా డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందో ఓటర్లు ఏమని మీరు? ఇంకా ఇంతవరకు అయితే ఏమీ తెలియదండి మాకు, ఏమీ ఇంటిమేషన్ ఏమీ లేదు. కానీ ముందు ముందు ఏం జరిగిద్దో చెప్పలేము. ఇంతవరకు అయితే అలాంటిది ఏమీ లేదు. ఒకవేళ అట్లా ఉన్నట్టయితే మీరు ఏమైనా మనసు మార్చుకుంటారా ఓటర్ గా? నో, మార్చుకోండి. నేనైతే అస్తానికే వేస్తా ఓటు, మా వాళ్ళంతా కూడా అంతే వేపిస్తా. సో అక్కడైతే స్పష్టంగా చెప్తా ఉన్నది. సో డబ్బులు ఇచ్చినా కానీ మేము అమ్ముడుపోయేటువంటి ఓటును అమ్ముకునేటువంటి ఆ వ్యవహారం అయితే ఖచ్చితంగా ఉండదు. మేము నవీన్ యాదవ్కు వేస్తామని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్తా ఉన్నది. సో మరో ఓటర్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఉందన్న ఓటర్ మీకు? నాది ఇక్కడ లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే షిఫ్ట్ అయింది. కానీ నవీన్ యాదవ్ వైపే మా మొగ్గు. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే ఈ ప్రస్తుతానికి లోకల్ గా ఒక లీడర్ కూడా కరెక్ట్ లేడు ఇక్కడ. ఈ 10 ఏళ్లలో టీఆర్ఎస్ చేసింది ఏం లేదు. ఒక్కసారి మీ బస్సు మొత్తం వీడియో చూపిస్తున్నట్టయితే ఎక్కడ డ్రైనేజ్లు అక్కడే వంగుతున్నాయి. ఒక్కసారి ఆ బీజేఆర్ నగర్, ఎంజీ నగర్ లో మొత్తం చూడండి. మొన్న శాంక్షన్ అయిన ఆ బ్రిడ్జ్, మోరీల పైన బ్రిడ్జ్లు అవన్నీ డ్రైనేజ్ కి కానీ, కమ్యూనిటీ హాల్ కి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే శాంక్షన్ చేయించారు. కానీ అంతకుముందు ఏం లేదు వర్క్. ఈసారి కొత్తదనం కోరుకుంటున్నాం మేము కూడా నవీన్ అన్న వైపు. ఎందుకంటే ఆయన చదువుకున్నాడు కాబట్టి ఆయన కూడా ఏమన్నా అంటే మాస్ నాయకుడు ఉంటేనే పబ్లిక్ లో వచ్చి తిరగగలుగుతాడు. అదే మళ్ళా క్లాస్ నాయకునికి వేసినారు అనుకోండి,
మళ్ళీ అదే అపార్ట్మెంట్లు అదే విల్లాలలో పోతారు కానీ మా బాధలు పట్టించుకునేటోళ్ళు బస్తీలలో బాధలు పట్టించుకునేటోడు అయితే ఒకడు లేడు. ఏమో నవీనన్న గెలిస్తే మా బాధలు పట్టించుకున్నాడు ఉంటాడని చెప్పి మా ఒక నమ్మకం అంతే. ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు ఆయన ఓడిపోయాడు. సో మూడోసారి ఉంటుందంటావా గెలుపు అవకాశం అంత ఈజీగా? గెలుపు అనేది ఊరికనే ఎవరికి రాదు, కష్టపడితేనే వస్తుంది. ఒకసారి ఓడిపోయిండు, 2 సార్లు ఓడిపోయిండు, 3సారి గెలవచ్చు. దాంట్లో ఏముంది, భగవంతుడు అందరికి ఒక ఛాన్స్ ఇస్తాడు కదా, ఈయనకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చిండు. చూద్దాం, గెలిస్తే ఆయన మరో పీజీఆర్ కావచ్చు. ఎట్లా అనుకుంటున్నారు మీ షేక్పేట డివిజన్ లో ఉన్నటువంటి ఓటర్లు కూడా? ఎందుకంటే మీరు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, సో ఏ విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు, వాళ్ళ మాటలు ఎట్లా అనిపిస్తా ఉన్నాయి మీకు? ఓటర్లు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మార్పు కోరుకుంటారు. ఎందుకంటే గతంలో కూడా 10 ఏళ్ళు చూసిర్రు. ఆ 10 ఏళ్ళ రాజకీయంలో ఇప్పుడు ఏమేం చేస్తారో ఇగో ప్రస్తుతానికి ఇది కూడా ఉంది. స్కూల్ ఎంటీగానే కనిపిస్తుంది. పిల్లర్లు వేసి మాత్రం అట్లనే వదిలేసారు. మీరు ముందు పోయి ఒక్కసారి ఆడ బ్రిడ్జ్ దగ్గర చూస్తే ఆ బస్సులో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది మీకే అర్థమవుతాయి డైరెక్ట్. ఇంకా మేము చెప్పుడు ఎందుకు అట్లా. మీరేమనుకుంటా ఉన్నారు? మీరు నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటది. మేము పుట్టి పెరిగింది ఇక్కడే. ఇక్కడే ఊరు మాత్రం జడ్చెల్ల. ఓటేడు ఉంది ఇక్కడే ఉందా? ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది. ఎట్లా ఉందమ్మా ప్రచారం? చాలా మంది వస్తున్నారు కదా, సో మీ గల్లీలో చేసినటువంటి డెవలప్ ఏమన్నా గత సర్కార్ ఏమైనా చేసిందా? ఇప్పుడు ఏమైనా నమ్మకం ఉందా? ఏమీ చేయలేదు. ఇప్పుడు కూడా ఏం నమ్మకం లేదు. ఏం నమ్మకం లేదు. చాలా మంది కూడా వస్తా ఉన్నారు కదా రాజకీయ నాయకులు వచ్చి మాకు ఓటే. ఎంతో మంది వస్తున్నారు బ్రో. వస్తున్నా కూడా ఎవరిది ఏమీ నమ్మకం అనేది లేదు. ఇప్పుడు వస్తారు, వాళ్ళ అవసరం గురించి వస్తున్నారు, వేపించుకుంటారు, అటు వెళ్ళిపోతారు. ఇంకెవరు అవసరం లేదు మాకు. ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ చేసామని చెప్పేసి కూడా ఎంత కేసీఆర్ చేయలేడు, ఎవ్వరు చేయలేరు బ్రో. జనార్దన్ రెడ్డి చేసిపోయిందే ఇప్పటి వరకు ఉన్నది మాకు, అంతే. జనార్దన్ స్కూలు లేవు, గవర్నమెంట్ స్కూలు లేవు. ఈ నుంచి పోవాలంటే పిల్లలు రౌండ్ టేబుల్ స్కూల్కి వెళ్ళాలి బ్రో, అంతే. ఏంది ఏమన్నా మార్పు 2 సంవత్సరాల కంటే ఏ మార్పు లేదు. ఇక ఇదే మార్పు, అంతే. ఇప్పుడు నువ్వు వచ్చి ఎట్లా మాట్లాడుతున్నావో అట్లనే మాట్లాడతారు, అయిపోయింది. అవసరం ఉన్నంతసేపు ఆడ వాడుకుంటారు, అవసరం తిన్నాక మనం అది ఎప్పుడు ఉంచుకోం కదా, అంతే. ఎవరికైనా కానీ మనం అయితే ఓటు అయితే వృధా చేయలేం. ఎవరికో ఒకరికైతే ఓటు అయితే మనం వేయాల్సిందే. సో ఎవరు ఉంటే బాగుంటుంది? 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు, సో 2 ఏళ్ళుగా వీళ్ళు పరిపాలిస్తా ఉన్నారు కాంగ్రెస్. ఎవరు ఉంటే బాగుంటుంది అనేది అనుకుంటా ఉన్నారు. నాకు కారు గుర్తు ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. నీకు వస్తుందా? ఎప్పటి నుంచి వస్తుంది నీకు? నాకు ఇప్పుడు 9 ఏళ్ళు రాబట్టి వస్తుంది. 9 ఏళ్ళు అవుతాం. కేసీఆర్ వచ్చినప్పటి సందో మా ఆయన చనిపోయిండు, వస్తుంది నాకు నుంచి. ఇక తినలేదా అంటే మనకు వస్తుందిలే. ఇప్పుడు ఈయన వచ్చినాక 4000 పింఛన్ చేస్తా అన్నాడు, చేయలేదు. మాకు రేకులు ఇల్లే ఉంది, అది ఇందిరమ్మ పథకం పెట్టుకున్నాం, అది ఇస్తా అన్నాడు, అది కూడా ఇవ్వలేను ఆయన. ఇప్పుడు రేకులు ఇళ్ళనే ఉంటున్నాం, ఇంత బోన్ ఇస్తే కట్టుకుంటా అని మాకు ఆశ ఉంది, అంతే. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు, అంటే మీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ కి 4000 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పేసి నిన్న మాట్లాడుతా ఉన్నాడు. రాత్రి కూడా ఆడ మాట్లాడిండు కదా. ఇష్టం మంచిదే మాకు. ఇప్పుడు ఎవరు ప్రభుత్వంలో ఉండరో వాళ్ళకే ఓటేస్తాము, ఏ రోజులకి వేస్తే పనులు అయితే కావి. ఇప్పుడు మనం ప్రభుత్వంలో రేవంత్ రెడ్డికి వేస్తేనే మన పనులు అవుతాయి. ఇప్పుడు ఏ రోజులకి వేస్తే పనులు కాయి కదా మనకు. మాకు ఇంట్లో ఇంత పింఛని ఇస్తే మేము కట్టుకుంటామని గదే ఆశ మాకు. మీరైతే కాంగ్రెస్ పార్టీ అవును. ఎన్ని ఉంటాయి మీ ఇంట్లో ఓట్లు? మా ఇంట్లో 6 ఉంటాయి. 6 ఉంటాయి. మీరు అందరు కూడా అట్టే నిర్ణయం తీసుకున్నారా? గవర్నమెంట్ ఏది ఉంటే అది? అవును, మరి ఇంకా గవర్నమెంట్ ఏది ఉంటే అది చేస్తేనే మనకు పనులు చేస్తారు. ఎవరికాడ తాలకేస్తే పనులు చేయరు కదా. ఇప్పుడు వాళ్ళు అయినా ఈయన దగ్గరికి పోవాల్సిందే. అట్లా అనిపిస్తా ఉంది. ఇక్కడ ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుందమ్మా? నవీన్. ఏ పార్టీ? కాంగ్రెస్. ఎందుకు నవీన్ కు ఓటేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు? ఆయన ప్రజల వ్యక్తి కాబట్టి, ఆయన స్లమ్ ఏరియాల నుంచి అక్కడ నుంచి డెవలప్మెంట్ చిన్న అంచెల నుంచి పెద్దగా ఎదిగిన వ్యక్తి కాబట్టి ప్రజల నుంచి ఆయన కూడా తెలుసు కాబట్టి ఆయన ప్రజలను ఎన్నుకున్నాడు. ఆయనని మేము ఎన్నుకోవాలని అనుకున్నాం. 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి ఏం చేస్తారు అని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా మాట్లాడుతా ఉన్నటువంటి మాటలు కనబడతా ఉన్నాయి కదా. ఏమీ చేయలేరు కదా. సన్న అవి ఇస్తాము ఇవి ఇస్తాము, కళ్యాణ లక్ష్మి ఇస్తాము ఆడ ఏడ కొంతమందికి ఇచ్చారు కానీ అందరికైతే తీయలేదు కదా, అందరికి అందలే కదా. మరి ఇప్పుడు మాకేమో మా బస్సులో అయితే ఎవరికి డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళకి డబ్బులు తీసుకొని ఇచ్చిండ్రు. మాకైతే వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు వేయలే, ఎవరు వేయలే. చాలా మంది ఇంకా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరు అని చెప్పేసి మా నవీన్ అన్న మాకు చెప్పిండు మీకేమన్నా కోరికలు ఏమన్నా ఉంటే, మీకు ఏ వస్తువులు లేవు, ఏమన్నా మీకు మోరీ ప్రాబ్లం ఉన్నా ఏమన్నా ఉన్నా కానీ మా నవీన్ అన్న మేము గెలిపించుకుంటే మీకు క్లియర్ చేస్తా అని చెప్పేసి మా నవీన్ అన్న మాకు హామీ ఇచ్చాడు. మా నవీన్ అన్న మేము గెలిపించుకుంటాం. వాళ్ళు అంటా ఉన్నారు కదా, బీఆర్ఎస్ అంటా ఉన్నారు కదా, వీళ్ళు 2 సంవత్సరాలుగా వీళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు దొంగలు, వీళ్ళు అనేక రకాల హామీలు ఇచ్చిన. 10 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసారు?
10 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసారు? ఇక్కడ ఉన్న చెత్త తీపియలేదు, ఏం తీపియలేదు. మరి మా నవీనన్న వచ్చిన తర్వాత ఈ చెత్త గిట్ల మొత్తం క్లియర్ అయింది. ఇది మొత్తం మోరీలన్నీ క్లియర్ అవుతున్నాయి. మా నవీనన్న మేము గెలిపించుకుంటాం. కాంగ్రెస్కి ఇస్తారా? కాంగ్రెస్కే వేసుకుంటాం మేము. మా నవీనన్న మాకు కావాలి. ఎందుకంటే మా నవీనన్న గెలిచిండు అనుకో మాకు ఒక ఫలితం ఉంటుంది. ఓకే. ఇప్పుడు వాళ్ళ ఆయన రౌడీ షీటర్, ఈయన రౌడీ షీటర్ అని చెప్పేసి రకరకాల అవన్నీ మాటలన్నా, అంతే అంతే. రౌడీ షీటర్ అని అవన్నీ మాటలు, ఓకే అవన్నీ పనికి మళ్ళీ మాటలు. మంది పుకారు తప్పించి ఆయన రౌడీ షీటర్ అయితే ఇంతమందికి 100 మందికి శ్రీమంతం అవన్నీ చేపించుండు కదా. నవీనన్న మంచోడు. నవీనన్న మా కోసమే తిప్పలు పడుతుండు. ఆయనకు మేము ఆయన సేవలో మేము ఉంటాం. ఎందుకంటే ఆయన మాకు కావాలి. ఏమన్నా మాకు పనులు కావాలన్నా కానీ ఆయన మాకు కావాలి. మేము గెలిపించుకుంటాం ఎట్లయినా నవీనన్నని. ఓకే. మీది ఇక్కడ ఉన్నదా? ఓటు ఉందా మీకు అందరికి? ఇక్కడనేనా? ఏంటిది ఏమనుకుంటా ఉన్నారా మీరు? ఏం లేదన్నా, ఇంకా రేవంత్ రెడ్డి సరిగిన ఇస్తాం. రేవంత్ రెడ్డికి ఎత్తరా? కాంగ్రెస్. కాంగ్రెస్. ఏం పని చేస్తావు నువ్వు? సెంటరింగ్ పని. సెంటరింగ్ పని. ఓటు ఇక్కడే ఉన్నదా నీకు? అవును, ఇక్కడే. ఇక్కడే. ఎన్ని ఉన్నాయి ఓట్లు మీ ఇంట్లో? మా ఇంట్లో 6 ఓట్లు ఉంటాయి. 6 ఓట్లు. అవు. పోయినసారి ఎటేషన్ ఓటు ఇక్కడే వేసినాం. ఇక్కడ కింషా కాలనీ. అది ఎవరికి వేసిన పోయినసారి ఓటు? కాంగ్రెస్. పోయినసారి కూడా కాంగ్రెస్ వేసినాం. సో ఇప్పుడు ఆమె అట్నుంచేమో ఆడామె నిలబడ్డది. ఆమె గెలిస్తే మంచిగా ఉంటది అని చెప్పేసి ఆమెను గెలిపి పాపం భర్త చచ్చిపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటా ఉన్నారు. ఇప్పుడు చూడు, ఆమె అయినా ఉంటుంటే ఏదైనా చెప్పడానికి వస్తుంటే ఆడేమే ఇస్తుంది. దానివల్ల మనం వేసేది కాంగ్రెస్కేనే. కాంగ్రెస్. అక్క ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా మీ జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్. సో ఎవరు గెలిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు? అంటే ఇప్పుడు రూలింగ్ లా కాంగ్రెస్ ఉంది, అన్ని ఇస్తున్నారు, చేస్తున్నారు కదా. డబుల్ బెడ్రూమ్ కొన్ని ఇల్లు రాలేవు చాలా మందికి. అట్లా అన్ని ప్రాబ్లమ్ ఉన్నాయో సాల్వ్ అవుతాయని అనుకుంటున్నాం మేము. ఎందుకు నవీన్ యాదవ్ కు వేయాలి అంటే ఏం చెప్తారు సమాధానం? సమాధానం అంటే ఇప్పుడు ఇక్కడ ఏమంటారు, ఇన్ని రోజుల నుంచి ఉన్నారు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేవు మాకు. అట్లా అని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కదా అని. ఓకే. సో మేము 10 సంవత్సరాల బాగా చేసినాం పరిపాలన అంతా కూడా మేము అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉన్నారు. ఎవరిది పార్టీ వాళ్ళు చెప్పుకుంటారండి, దాంట్లో ఏముంది. ఎవరిది చేసినట్టు ఇప్పుడు ఈయన గెలిపించి చూస్తే తెలుస్తుంది కదా మాకు కూడా. ఓకే. వీళ్ళ ఫ్యామిలీ పైన కూడా రకరకాలైనటువంటి ప్రచారం మీరు చూస్తా ఉన్నారు. రౌడీ షీటర్ అని, లేకపోతే వాళ్ళందరూ కనుక గెలిచినట్టు అయితే మీ ఇళ్ళని కూడా కూల్తాయి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మాట. వాళ్ళ నాన్న ఉంటే ఇక దాంట్లో ఏం చేస్తారు కానీ అందరు ఒకలాగా ఉంటారు కదండి. అది తప్పులే, అట్లా మాట్లాడడం తప్పు. కానీ రౌడీ షీటర్ అయితే ఏంది, వాళ్ళ నాన్న ఉన్నాడు అంతేగాని ఆయన కాదు కదా. అబ్బాయి చదువుకున్నాడు, చేసిండు, మళ్ళీ తెలియదా, లోక జ్ఞానం ఉంది, అంతా ఉంది. మళ్ళీ కొన్ని ప్రాబ్లంలే సాల్వ్ చేస్తాడని మేము అనుకుంటున్నామండి. ఇల్లులు కొన్ని ఉన్నాయి, మాకు చాలా ఉన్నాయి ప్రాబ్లం. మీకు ఎప్పుడైనా అంటే మీ బస్తీలోకో లేకపోతే ఆయన దగ్గరికి మీరు వెళ్తే ఎప్పుడైనా సాయం చేసినటువంటి సందర్భం ఎప్పుడైనా ఉందా నవీన్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ? లేదండి, ఇప్పుడే అనుకుంటున్నాం మేము. వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళలేమండి. ఇప్పుడు ఆయన ఏమైనా చేస్తే గెలిస్తే వెళ్తామండి. ఎట్లా ఉంది మీ బస్తీలో ఆయనకు ఉన్నటువంటి పేరు, కాంగ్రెస్ ఉన్నటువంటి పేరు ఎట్లా ఉంది? ఎందుకంటే మీరు మాట్లాడుకుంటారు కదండి, మా ఒక్కలేదు కాదు కదండి అభిప్రాయం. మెజార్టీగా కొంతమందితో మీరు కలుస్తా ఉంటారు కాబట్టి ఏమంటా ఉన్నారు వాళ్ళంతా కూడా? అంటే ఒక్కొక్కలేదు అభిప్రాయం అండి, మనం దానికి ఏం చెప్పలేము. ఇగో వచ్చిన వాళ్ళు మంచిగానే ఉంటారు, రాని వాళ్ళకు ప్రాబ్లం ఉంటది. నీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, కొన్ని ప్రాబ్లం ఉన్నాయి, ఇల్లు రాలేవు మాకు, చేయలేవు, అట్లా అని కొన్ని ప్రాబ్లం ఉన్నాయని చెప్తున్నాం కదా. అట్లా ఒక్కొక్క అభిప్రాయం ఉంటది కదండి. అదే నీ అభిప్రాయం. కాంగ్రెస్ ఉన్నారు, వాళ్ళు వస్తే మనం చేస్తాడు నవీన్ యాదవ్ అని నేను అనుకుంటున్నానండి. ఎట్లా ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? ఏదంటే ఇప్పుడు మనకి కాంగ్రెస్ ఉంది కదా సార్, అది గెలిస్తే బాగుంటది. అంటే గెలిచినా గానీ మనకి ఏంటంటే అన్ని పనులు చేస్తది కాబట్టి మనం కోరుకున్నది అదే. ఇన్ని రోజులు ఏంది చేయలేరు అని అడుగుతున్నారు కదా, ఇన్ని రోజులు అంటే ఎవరు పట్టించుకోలేరు కాబట్టి ఇప్పుడు మనం పోరాడుతున్నాం కాబట్టి అది చేస్తే బాగుండాలని గెలిపిద్దామని అనుకుంటున్నాం. అదే మా కోరిక, అంతే. అన్ని పనులు చేయాలని మాకు అదే. ఇప్పుడు మీరు కూడా ఒక మహిళ కాబట్టి మా భర్త చనిపోయిండ్రు కాబట్టి నాకేంటి ఓట్లు అని చెప్పేసి ఆమె ఏడుస్తున్నది కూడా మీరు చూస్తా ఉన్నారు. సో అటువైపు ఏమన్నా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నదా మీరు? ఏం లేదు సార్, అలాంటిది ఏం లేదు సార్. ఇంకా ఆయననే కదా ఇవ్వాల్సింది, సారే కదా, మనం ఏం చేయలేం కదా. మేము కూడా లేని వాళ్ళమే, బీదోళ్ళమే కదా, మాకు కూడా ఇల్లు లేదు, ఇల్లు ఇస్తే బాగుండని కోరుకుంటున్నాం అంతే. దానికోసం
గెలిపియాలి సార్. ఓకే మీ మంచోడేనా నవీన్ యాదవ్? మంచోడే ఎప్పుడైనా కలిసి నవీన్ యాదవ్? లేదు మొన్న ఎలక్షన్ లో ఇప్పుడే ప్రచారం చేస్తున్నాం కదా, అప్పుడే కలిసాము కాబట్టి ఎప్పుడే వెళ్ళలేదు. ఓకే మీకు ఇక్కడ ఉందనే ఓటు ఉందా మీకు ఇక్కడ? మీకు లేదు. ఎక్కడ ఉంది మీకు ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఓటు లేదా? సో ఏంది మీ అభిప్రాయం ఎట్లా ఉన్నది? ఎవరు గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? యాదవ్ గెలిస్తే బాగుంటుంది. యువకుడు కాబట్టి కొన్ని సేవా కార్యక్రమాలు చేసి నవీన్ అన్న, అందుకోసమే నవీన్ అన్న అంటే అభిమానులు ఉన్నారు. నవీన్ అన్న గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ ఇచ్చింది, మళ్ళీ సన్న బియ్యం ఇస్తుంది. రేవంత్ అన్న హైడ్రా గురించి కానీ లోకల్లా, దానివల్ల రేవంత్ అన్న మన నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటుందని మా బస్తీకి తీసి రోడ్లు కానీ మళ్ళీ గవర్నమెంట్ ప్రారంభ ఇస్తుంది కదా, అందువల్ల మాకేమైనా పనులు అవుతాయి. కానీ 15 నెలలకు ఛాన్స్ ఇచ్చినాము, వాళ్ళు ఏం పని చేయలేరు. అందుకని కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది. ఏదైనా నన్ను గెలిపించుకుని ఏమైనా పనులు చేయించుకుందామని ఆలోచన అన్న. గెలుస్తాడా? 2 సార్లు ఆల్రెడీ ఓడిపోయింది ఇప్పటికే. అన్న ఈసారి 100% గెలుస్తాడు అన్న. అంటే అప్పుడు డబ్బు ప్రభావం వల్ల ఓడిపోయిండు అన్న. ఇప్పుడు మంచి పనుల వల్ల గెలుస్తాడని నా 100% నమ్మకం ఉందన్న. అంతే. కాంగ్రెస్ పార్టీ గెలుస్తామండి. ఈ కేటీఆర్ అబద్ధాల ప్రచారాలు, రౌడీ షీటర్ అని అబద్ధాల ప్రచారాలు మేము చూస్తున్నాం కదా గల్లీలల్లా, బస్తీలల్లా. శ్రీశైలం యాదవ్ అనే వ్యక్తి చాలా మందికి హెల్ప్ చేసినని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ కొడుకు కూడా యువత అంతా వాళ్ళ నవీన్ యాదవ్ వైపే ఉన్నది. ఆ నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్తున్నారు యువత మొత్తం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నవీన్ యాదవ్ కనుక గెలిచినట్లయితే ఉంటే బుల్డోజర్లు వస్తాయి, పేదోళ్ళు ఇల్లు కూలుస్తాడని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ మాట్లాడుతా ఉన్నారు. అదంతా తప్పుడు ప్రచారం. ఇప్పుడు ఆ తప్పుడు ప్రచారం చేసి ఓట్లు కొల్లగొట్టుకోవాలనే మాట తప్ప ఎట్లాంటి ఏం లేవు. నవీన్ యాదవ్కి యువత మొత్తం తోడున్నది. ఇక్కడ మొత్తం ప్రజల మాట ఏంటంటే మాగంటి గోపీనాథ్ 10 సంవత్సరాలు ఏం చేయలేడు, ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ నవీన్ యాదవ్ లోకల్ ఉంటాడు, లోకల్ ఆయన ఉంటేనే ఖచ్చితంగా మాకు డెవలప్ అవుతా అని చెప్పేసి యువత మొత్తం ఆయన సైడ్ ఉంది. శ్రీశైలం యాదవ్ కూడా చాలా మందికి హెల్ప్ చేసిండు అని బస్తీలలో చెప్తున్నారు, వాళ్ళే పెళ్లి చేసి ఇచ్చిండు అది అని చెప్పి. చాలా మంది అందరు నవీన్ యాదవ్కే సపోర్ట్ ఉన్నది, ఖచ్చితంగా గెలుస్తాడు. మీరు మీ ఓటు నవీన్ యాదవ్కేనా? మాది కాంగ్రెస్ పార్టీ అండి, వేరే విలేజ్. ఏంటిది, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వేయాలి ఓటు? ఇప్పుడు మన 6 గ్యారెంటీల్లో కొన్ని మనకు సమస్యలు తీరినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా తీర్చారని చెప్పి మనకు ప్రామిస్ చేశారు సీఎం గారు. ఇప్పుడు ఏదైతే లోకల్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ గారు మనకు అందుబాటులో ఉంటారు కాబట్టి నవీన్ యాదవ్ గారికి ఓటేసి గెలిపించుకోవాలనేటువంటి ఆలోచన యువత లోపల ఉన్నది, చిన్న పెద్ద అందరి లోపల కూడా ఒక ఆలోచన తట్టింది. ఏంటంటే మన లోకల్గా ఉంటాడు, మన సమస్యలు తీర్చగలిగే వ్యక్తి అని చెప్పి ఆయనను గుర్తించి సీఎం గారు కూడా ఆయన గుర్తించి అభ్యర్థిని సెలెక్ట్ చేసి మాకు ఇచ్చారు కాబట్టి నవీన్ యాదవ్కి మేము ఓటేసి గెలిపించాలి అనుకుంటున్నాం. సో మరి బుల్డోజర్ వస్తారు, అందరు కూడా ఇల్లు కూలుస్తారని చెప్పేసి అంటా ఉన్నారు కదా. ఇది తప్పుడు ప్రచారం. ఎందుకంటే ఓట్లను ఏ విధంగా అయితే కొల్లగొట్టి వాళ్ళ లోపల విభేదాలు తీసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారో ఇది తప్పు. ఎందుకంటే గతం లోపల గోపీనాథ్ గారు రౌడీ షీటర్లు ఎంతమందిని అయితే పెంచి పోషించండో అది తెలుసు. రాయమద్ నగర్, బోరబండ ఇలాంటి ఏరియాలో చూసుకుంటే ఎన్నో దళితుల మీద కూడా దాడులు, అనేకమైన దాడులు చేయించినటువంటి చరిత్ర వాళ్ళకు ఉన్నది. తప్పుడు చరిత్ర సృష్టించినటువంటి చరిత్ర వాళ్ళకు ఉన్నది. ఇది నవీన్ యాదవ్ గారి మీద బురద జల్లడం ఏమాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళ గతం లోపల కూడా అలా నేర చరిత్ర ఎవరిది గోపీనాథ్ గారి యొక్క అనుచరులు అందరూ కూడా చాలా మందిని కూడా, ఎందుకంటే నేను కూడా ఒక దళిత వ్యవస్థకు చెందినను కాబట్టి నేను చెప్తున్నా. అప్పుడు మేము ప్రత్యేకంగా పిఎస్ కూడా పోయి కంప్లైంట్ చేయడం జరిగింది గోపీనాథ్ గారి మీద. మా దళిత సోదరుల మీద ప్రత్యేకమైనటువంటి దాడులు చేయించినటువంటి చరిత్ర గోపీనాథ్ గారి బీఆర్ఎస్ అది దొరల పరిపాలన. అందుకని మేము ఏమంటున్నామంటే వారిని వ్యతిరేకిస్తూ నవీన్ యాదవ్ గారిని మేము గెలిపించుకోవాలి అనుకుంటున్నాం. ఎందుకంటే సమస్యల పట్ల అవగాహన 3 సార్లు ఆయన రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, విద్యావంతుడు. ఆయన గెలిపించుకోవాలన్నటువంటి ఆలోచన మేము చేస్తా ఉన్నాం. అని ప్రతి శ్రమంలోనే కాదు, ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అందరూ కూడా నేను చేస్తున్నాను. ఇది ఉప ఎన్నిక, ప్రభుత్వానికి ఇంకా 3 సంవత్సరాల కాల వ్యవధి ఉంది కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్తా ఉన్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి అభివృద్ధి కొరకు ఆలోచన చేయాలంటే ఆలోచన చేస్తున్నా. ఇది ఆమె గెలిచినా కూడా ఇంట్లో పోయి కూర్చుంటుంది. 5 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే అంటే 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ ఆయన ఎటువంటి అభివృద్ధి చేయలే. ఇక్కడ ఈ స్లమ్లలో కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొన్ని ఆయన గెలవడం వరకే సరిపోయింది, కానీ సమస్యలు తీర్చే వ్యక్తిగా ఆయన ఎప్పుడు గుర్తింపు పొందలేదు. కాబట్టి ఇప్పుడు ఆ భార్య గెలిచినా కూడా తిరిగి వాళ్ళ ఇంట్లో కూర్చుంటుంది, కానీ ఆమె ఎటువంటి అభివృద్ధి చేయదు. ఎందుకంటే ఆమె పక్షాన ప్రభుత్వం లేదు, ఇక్కడ ప్రభుత్వం ఉంది, అవకాశం ఉంది, అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి నేను జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా నేను ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది, సమస్యలు తీర్చే పార్టీ కాబట్టి దయచేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, నవీన్ యాదవ్ గారికి ఓటేసి గెలిపించాలని కోరుతాను. ఎన్ని అవుతుంది ఇక్కడ మీరు? మేము 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. అంతేనా?
ఓకే, ఇక్కడ ఓట హక్కు ఉందా ఇక్కడ మీకు? ఉన్నది ఉన్నది. ఇవన్నీ ఇట్నే ఉంటున్నాయి అప్పటి నుంచి కూడా ఇవి ఇట్నేనా? అప్పటి నుంచి ఉంటున్నాయండి. మా ఇల్లు ఉన్న తర్వాత అంటే ఇది తవ్వారండి. ఉన్న తర్వాత సో మరి గతంలో ఉన్నటువంటి సర్కారు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మేము చాలా మందికి ఇండ్లు కట్టించినాం అని. కట్టితే మేము ఎందుకుంటామండి గుడిసెల్లో, మాకు పాములు జెర్లు అవన్నీ వస్తున్నాయి. మాకు ఇస్తే ఇంకెందుకుంటామంటే మాకు లేకే కదండి ఉంటున్నాం. మొత్తం కుట్టేసి పాములు జెర్లు వస్తున్నాయి, మాకు ఇబ్బంది బాగా ఉంటుంది. డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు, ఇందిరా మిల్లు ఇస్తా అన్నారు. దేంట్లో అదన్నా ఇచ్చిన పర్లేదు, ఇది అన్నా ఇచ్చిన పర్లేదు, వెళ్ళిపోతామని చెప్పారు. అంతే సార్. ఎట్లా ఉందమ్మా అప్పుడు కూడా మీరు పరిపాలన చూసిండ్రు, ఇప్పుడు కూడా పరిపాలన చూస్తా ఉన్నారు కదా, సో ఎట్లా మీకు అనిపిస్తా ఉన్నది? ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి మీకు డిఫరెంట్ ఏమన్నా? బాగానే ఉందండి. ఆయన చేసింది బాగానే ఉన్నది, ఈయన చేసింది బాగానే ఉన్నది. సో ఎవరు ఇప్పుడు ఆల్రెడీ మీ జూబ్లీస్ లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కాబట్టి సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు మీరు? ఏది గెలిచినా పర్వాలేదండి. మీరు అంటే మీ యొక్క నిర్ణయం కూడా ఉంటుంది కదా, మీరు కూడా మీకు కూడా ఇక్కడ ఓటు హక్కు ఉంది కాబట్టి సో వీళ్ళు ఉంటే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం కూడా ఉంటుంది కదా మీకు? ఎవరు వచ్చినా పర్వాలేదండి, అందరూ పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తా ఉంది 2 సంవత్సరాల పరిపాలన మీకు? బాగానే ఉందండి ఆయన బాగానే. సో వాళ్ళంతా కూడా అంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము బాగా డెవలప్ చేసినాం, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఆగం అయిపోయిందని చెప్పేసి బుల్లెట్ ఏమున్నాయి, అసలు మినాతాలలో కట్టుకుంటే బుల్లెట్లు లేపుతారు, మనకి గుడిసెలు ఏమి లేపుతారు. మాకు ఏది డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా పర్లేదండి, ఇంద్రా మిల్లు ఇచ్చినా పర్లేదు, మేము ఖాళీ చేసి వెళ్ళిపోతాం. మాకు పాములు జెర్లు వస్తున్నాయి, మాకు కరెంట్ ఇబ్బంది లేదు, నీళ్ళు ఇబ్బంది లేదు, ఏమీ లేదండి. కాకపోతే పురుగులు పొట్లు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, దానికి ఇబ్బంది అవుతున్నారు అంతే. డ్రైనేజ్ వాటర్ వస్తుంది, ఆయనకి తెలవతే పరిపాలిస్తున్నారు కదా. చేస్తారా మరి రేవంత్ రెడ్డికి ఏమన్నా వేస్తారా ఓటు? సరే వేస్తామండి, రేవంత్ రెడ్డికి వేస్తారా? వేస్తామండి. వేసిన వాళ్ళని రేపు పొద్దున్న అడుగుతానికి కూడా అధికారం ఉంటదండి. ఇప్పుడు ఆయనదే నడుతున్నది కదండి పరిపాలన, ఆయనకే వేస్తాం.